పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ రెచ్చిపోయారు. తనొక ఎమ్మెల్యే అన్న సంగతే మర్చిపోయారు, ఉచ్చం నీచం మర్చిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ను రాయలేని భాషలో తిట్టారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. వార్ 2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆహ్వానించింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అత్యంత అసభ్యకరంగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నారా లోకేష్ కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆడనివ్వమంటూ రాయలేని భాషలో తిట్టారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూత్ పురాణం వైరల్ గా మారింది. ఎమ్మెల్యే ఆడియో సంభాషణలు ఆలస్యంగా వెలుగు చూశాయి. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు, శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది. నా అంత వాడితే ఏనన్నైతే ఇయ్యలేదన్నా. ఇచ్చినారు ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ 4 గంటలకునా 4 o'clock 4 o'clock సినిమాల్లో మన ఇదేనా త్రివేణినా? సరే నేను వస్తాను. సీట్లు పెట్టిస్తావు లేదప్పా? ఏనా నువ్వు అట్లా అంటావునా? 10 సీట్లు పెట్టించు. అంటే మన అశోక్ తీసుకున్నాను ఆల్రెడీ. అవేనన్నా ఇది మన అశోక్ తీసుకున్నాను ఆల్రెడీ. ఎన్ని 16 అంటే 16 పెట్టించేసినాను అప్పుడే. వస్తున్నా చూడు. నువ్వు వస్తావా? కదా పర్లేదు. సినిమాకి ఎట్లా పోతారు మీరు? పర్మిషన్లు ఉన్నాయా? నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్లు లేవు. పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు. ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా తప్పగా ముందు నుంచి నా ఫ్యాన్స్ లో మనిషి మాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? ముందు నుంచి కూలికి పోండి. పోతాం సినిమాకి ఎట్లా పోతారప్ప? ముందు నుంచి ఉన్నా ఫ్యాన్స్. వాడు పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ తో కలిసి రావాలి కదా. అదే ముందు నుంచి రాలేదు. అప్పయ్యా ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో. ముందు నుంచి నువ్వు వేపించుకో. కాల్చి అడుగు. మనమేంది వాళ్ళ సినిమా మనకు సంబంధం ఏం లేదా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమేం చేపిస్తాం కానా? ఆ రీలు రాదు. ఎట్లా వేపిస్తావా? మనమేముంది మనం సినిమా చూసాను. లేదు అసలు రాదు. చూడు సినిమా రీలు ఏం రాదు. చూడు నువ్వు చూడు కావాలంటే. వచ్చాను లేదు కానీ రీలు అనేది ఎట్లా వేపిస్తారు దాంట్లో? ఎట్లా వేపిస్తారు అంట. నా పర్మిషన్ లేకుండా ఎట్లా వేపిస్తారు అంట. నువ్వేనా కాదు నిన్ను అడుక్కొని ఏం చేస్తాం? ఎట్లా వేపిస్తారు నా పర్మిషన్ లేకుండా? వాళ్ళతో డాన్స్ చేస్తారా మీరు? సినిమా చూడండి చూద్దాం. సమస్య లేదు. సినిమా రానిగా రానిను, పిక్చర్ గాని రాదు కంటే కదా టైం అంట. రాదనా? ఎట్లా వస్తుంది? రాదు. ఆడిందనుకో మధ్యలో కలుస్తారు. వాంది ఎట్లా ఇప్పిస్తారు ఈ టైంలో అంట. సార్ గురించి చిన్నబాబు గురించి మాట్లాడతాడు. నిన్న మాట్లాడలేదు వాడు. అయిపోయింది. నాకు తెలియకుండా ఎట్లా డాన్స్ వేపిస్తారప్ప మీరు? దానా సరే ఆడించుకోండి చూద్దాం. జూనియర్ గానే ఆపిస్తున్నా మీరు. ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే. లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు? మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు? నేనెవరు వేయించాకనా? స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు. పర్మిషన్ లేదు కదా. ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడు. కానా మామూలుగా నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు. ఇప్పుడు
ఓకేనా? మందేం పోతుంది లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు, మనమేం చేస్తాం, పోతే ఆడకపోలేదు ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను, నాకు తెలియదనా. ఆడదు సినిమా ఆడదు. బుక్క సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు. జూనియర్ ఎన్టీఆర్ వార్ చిత్రం రిలీజ్ సందర్భంగా వచ్చి సినిమా చూడాలంటూ ఆహ్వానించిన ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేతతోటి ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో ఇప్పటి వరకు మనం విన్నాం. మొత్తం వ్యక్తిగతంగా అతన్ని దూషిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తన పర్మిషన్ లేకుండా సినిమా ఎలా ఆడుతుంది, ఒకవేళ రిలీజ్ చేసినా కూడా థియేటర్లలో స్క్రీన్స్ని చింపేస్తారు, తగలబెట్టేస్తారంటూ వార్నింగ్ ఇస్తూ ఉన్న కండిషన్. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యల్ని వ్యక్తిగతంగా చూడాలా, పార్టీ స్టాండ్గా చూడాలా, ఏమనుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్? అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలపైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. ఆయన వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో దుమారం రేపుతున్న వాతావరణం కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యంగా మాట్లాడడంతో పాటు ఆయన సినిమాలు ఎలా చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఫ్యాన్ షోకి రావాలని ఎమ్మెల్యేని ఆహ్వానించిన సందర్భంలో ధనంజయ నాయుడు అనే అభిమానితో ఈ వ్యాఖ్యలను దగ్గుబాటి ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లుగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా ఈ ఆడియో ఫుటేజ్ పూర్తి స్థాయిలో ఈ ఉదయం నుంచి తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యాన్ షోకి రావాలన్న ఒక అభిమానితో డైరెక్ట్ గా నేరుగా కలిసిన పదాలతో అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఆందోళన కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున ఇదే అంశానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ క్షమాపణ చెప్తూ ఒక వీడియోను కూడా కొద్దిసేపు కింద రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఫేక్ వీడియో, ఇదంతా ఫేక్ ఆడియో, దీన్ని ఎవరు నమ్మద్దండి. తనకు నారా నందమూరి ఫ్యామిలీ అంటే అభిమానమని ఒకవైపున చెప్తూనే మరోవైపున క్షమాపణ చెప్పడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. మనం కాసేపటి క్రితం విన్నాం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో క్లిప్. అది ఒక ఫ్యాన్ షోకి రమ్మంటూ ఆహ్వానించిన అభిమాన సంఘం నేతతోటి ఆయన మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలు, అసభ్యకరంగా పర్సనల్గా తన కుటుంబాన్ని, ఎన్టీఆర్ని తిడుతున్న వాయిస్ని మనం విన్నాం. ఎలా చూడొచ్చు అంటారు? తెలుగుదేశం పార్టీలో ఇది ఒక తీవ్ర కలకలం రేపుతుంది. వాస్తవానికి ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తూ వస్తుంది. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని దూరం చేయడం అన్నది సహజంగానే తెలుగుదేశం పార్టీ ఒక విధానంగా పెట్టుకుంది. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కూడా ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో నారా లోకేష్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో అక్కడ ఉన్నటువంటి అనంతపురంలో ఆ టికెట్ కేటాయింపులో కూడా నారా లోకేష్ చాలా క్లియర్ గా ప్రోత్సహించినటువంటి వ్యక్తి దగ్గుబాటి ప్రసాద్. ఇప్పుడు అదే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని, తల్లిని కూడా దూషించడం అన్నది అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాషతో, రాయలేనటువంటి భాషతో బూతులు మాట్లాడి ఎమ్మెల్యే అయ్యుండి వాస్తవానికి ఆ పదాలు వినియోగించడానికి వీలు కానటువంటి పదాలు వినియోగించడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసినటువంటి హరికృష్ణ కుమారుడు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం వాడుకుంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ధనంజయ నాయుడుతో ఫోన్ లో ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడి సినిమా ప్రదర్శనకు అనుమతి ఉందా అంటే గతంలోనే చాలా సందర్భాలు జనతా గ్యారేజ్ సినిమా దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారులు ఉన్నా ఇబ్బందులు తీసుకురావడం, వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కూడా గతంలో జరగకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి.
సో నారా లోకేష్ అనేక సందర్భాలు జూనియర్ ఎన్టీఆర్ మామకు సంబంధించినటువంటి టీవీ ఛానల్ కూడా నారా లోకేష్ గతంలో ఏ విధంగా లాక్కొని జూనియర్ ఎన్టీఆర్ మామ నాని కుటుంబ సభ్యులను కూడా అవమానించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ వివాదం మళ్ళీ ఈ రోజు ఈ వార్ 2 సినిమాతో మరొకసారి మొదలైందని చెప్పొచ్చు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ వర్గం ఏ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తుంది, ఏ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీకి దూరం చేసింది. ఇప్పటికే చర్చ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ ఆడియో లీక్ కావడంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి వైఖరితో ఉంది జూనియర్ ఎన్టీఆర్ పట్ల, నారా లోకేష్ వర్గం ఎటువంటి వైఖరితో ఉందన్న విషయం ఈ ఆడియోతో స్పష్టమైంది. దీనిపైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఎందుకంటే సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని కూడా దూషించేలాగా ఎమ్మెల్యే అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాష, రాయలేని ఆ భాషలో బూతులు మాట్లాడినటువంటి సందర్భం కాబట్టి తీవ్ర కలకలం రేపుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ రెచ్చిపోయారు. తనొక ఎమ్మెల్యే అన్న సంగతే మర్చిపోయారు. నీచం మర్చిపోయారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను రాయలేని భాషలో తిట్టారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. వార్ 2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆహ్వానించింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అత్యంత అసభ్యకరంగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నారా లోకేష్ కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వం అంటూ రాయలేని భాషలో తిట్టారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం వైరల్ గా మారింది. ఎమ్మెల్యే ఆడియో సంభాషణలో ఆలస్యంగా వెలుగు చూశాయి. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ రెచ్చిపోయారు. తనొక ఎమ్మెల్యే అన్న సంగతినే మర్చిపోయారు. నీచం మర్చిపోయారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను రాయలేని భాషలో తిట్టారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. వార్ 2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆహ్వానించింది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అత్యంత అసభ్యకరంగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నారా లోకేష్ కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆడనివ్వం అంటూ రాయలేని భాషలో తిట్టారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో వైరల్ కావడంతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందించారు. ఆ ఆడియో తనది కాదంటూనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా బాధపడుంటే క్షమించాలన్నారు. అనంతపురం టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలోనే తన పేరును చెడగొట్టేందుకు ఆడియో రిలీజ్ చేశారని అన్నారు. అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది, కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను.